ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రులను వరుసగా కలుస్తున్నారు. కేంద్ర గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో సమావేశమయ్యారు. విశాఖ, విజయవాడలో మెట్రో రైల్ ప్రాజెక్టులను ఆమోదించాలని కోరారు. వాటి ఆవశ్యకతను కేంద్ర మంత్రికి సీఎం చంద్రబాబు వివరించారు. సవరించిన డీపీఆర్లను కేంద్ర ఆమోదానికి పంపినట్లు తెలిపారు. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ భేటీలో ఏపీకి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ భేటీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు. పోలవరం ఎడమ, కుడి కాలువల నిర్మాణానికి చేసిన ఖర్చును రియంబర్స్ చేయాలి అని సీఎం చంద్రబాబు కోరారు. పోలవరం ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడానికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని కోరారు. గుంటూరు జిల్లా తెనాలి జనసేన క్యాంప్ ఆఫీసులో సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి నాదెండ్ల మనోహర్ పంపిణీ చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న 13 మందికి 14,92,000 విలువైన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా బాధితులు సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు. పేద కుటుంబాలకు అండగా ఉండాలి అనేది సీఎం రిలీఫ్ ఫండ్ ముఖ్య ఉద్దేశమని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలియజేశారు. తెనాలి నియోజకవర్గంలో ఇప్పటి వరకు 330 మందికి 3.75 కోట్ల సీఎం సహాయ నిధి నుంచి అందజేశామని తెలియజేశారు. బాపట్ల జిల్లా బల్లికురువ మండలం వైదాన గ్రామంలో 1,53,00,000 నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రులు డోలా బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు. 73 లక్షల జిల్లా పరిషత్ బాలుర వసతి గృహం ఆధునీకరణ, 10 లక్షలతో పాఠశాల ప్రహారీ గోడ నిర్మాణం, 20 లక్షలతో గ్రామంలో సైడ్ డ్రైన్లు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రులు ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో కలిసి సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. తర్వాత అంగన్వాడీలకు స్మార్ట్ ఫోన్లు అందజేశారు. గత ప్రభుత్వంలో జలజీవన్ మిషన్ పథకాన్ని తూతూ మంత్రంగా అమలు చేసి చేతులు దులుపుకున్నారని మంత్రి కందుల దుర్గేష్ విమర్శించారు. జలజీవన్ మిషన్ గోదావరి జలాల ప్రాజెక్టు శంకుస్థాపనలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరికి జిల్లా పెరవలికి రానున్నారు అని తెలిపారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ పరిశీలించారు. ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఉభయ గోదావరి జిల్లాలో ప్రజలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేస్తున్నారని మంత్రి తెలియజేశారు. ఏపీలో మంత్రి లోకేష్ రెడ్ బుక్ పాలన కొనసాగిస్తున్నారని వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ విమర్శించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ స్టేషన్లో గోరంట్ల మాధవ్ విచారణకు హాజరయ్యారు. మంత్రి లోకేష్ పై అనుచిత వ్యాఖ్యల కేసులో పోలీస్ స్టేషన్కు వెళ్లారు. పోలీసులు ఆయనకు 41A నోటీసులు ఇచ్చి పంపించారు. గోరంట్ల వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు సేకరించి కోర్టులో ఛార్జ్షీట్ ఫైల్ చేస్తామని పోలీసులు తెలియజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ టీడీపీ విస్తృత స్థాయి సమావేశాన్ని మండలాల వారీగా ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు నిర్వహించారు. గ్రామాల్లోని సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై గ్రామాల వారీగా చర్చించారు. ప్రధానంగా గ్రామాల్లో విద్యుత్ వోల్టేజ్ తక్కువగా ఉందని నాయకులు రఘురామ దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి గ్రామాల్లో వోల్టేజ్ సమస్య లేకుండా చూడాలని, దానికి సంబంధించిన ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి క్యాంప్ ఆఫీసులో ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు రావడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఏ సీఎంకి ఈ అవార్డు రాలేదు అన్నారు. రాష్ట్ర అభివృద్ధిని జగన్ అడ్డుకునే ప్రయత్నాలు ఇంకా చేస్తూనే ఉన్నాడని, జగన్ కు మతి భ్రమించి మాట్లాడుతున్నాడని చంటి విమర్శించారు. మెడికల్ కాలేజీల విషయంలో ఆయనకు కనీసం అవగాహన లేదు అన్నారు. కోటి సంతకాల సేకరణ ఏ విధంగా జరిగిందో ప్రజలందరికీ తెలుసు అన్నారు. జగన్ ఒక బలస రాజకీయ నేత అని బడేటి చంటి ఎద్దేవా చేశారు. సుప్రసిద్ధ గాయకుడు పద్మశ్రీ మహమ్మద్ రఫీ 101వ జయంతిని పురస్కరించుకుని డిసెంబర్ 24న గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఎం ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెలోడీ ఆఫ్ మహమ్మద్ రఫీ సాహెబ్ మ్యూజికల్ నైట్ జరుగుతోంది. ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ తెలియజేశారు. ఇక ఇందుకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సుప్రసిద్ధ గాయకులు మహమ్మద్ రఫీ ఆలపించిన మధురమైన పాటలను ప్రేక్షకుల కోరిక మేరకు సంగీత కచేరీ ఏర్పాటు చేయడం జరిగింది అని ఎమ్మెల్యే తెలియజేశారు. సంగీత ప్రియులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పశ్చిమ ప్రాంతంలో వెనుకబడిన మంత్రాలయం, ఆలూరు, ఎమిగనూరు, పత్తికొండ, ఆదోని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి అంటే ఎమిగనూరును జిల్లా చేయాలని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. ఆదోని జిల్లా కోసం ప్రజలు చేస్తున్న దీక్షలకు వైసీపీ నాయకులు రాజకీయ ఉనికి కోసం మద్దతు ఇస్తున్నారని అన్నారు. గత వైసీపీ హయాంలో ఆదోని జిల్లా ప్రస్తావన ఉన్నప్పటికీ ఎందుకు చేయలేదని ప్రస్తావించారు. మాజీ ఎంపీ బుట్ట రేణుక ఆదోని జిల్లా చేయకుండా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్యే విమర్శించారు.
నన్నయ్య యూనివర్సిటీ దగ్గర లోకేష్ పర్యటన సందర్భంగా ఫ్లెక్సీల వ్యవహారంలో వివాదం చెలరేగింది. స్థానిక ఎమ్మెల్యే బత్తుల రామకృష్ణ ఫ్లెక్సీ ఏర్పాటు చేయకపోవడంపై జనసేన నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. వైస్ ఛాన్సలర్ ఆఫీసులోకి వెళ్లేందుకు ఎమ్మెల్యే సతీమణి నేతలు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. బీసీ ఆఫీస్ దగ్గర జనసేన కార్యకర్తలు ఆందోళన చేశారు. ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ వారిని సముదాయించారు. వైసీపీ నేత కొడాలి నాని అనుచరుడు కూనసాని వినోద్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ఆడుతుండగా గుడివాడ పోలీసులు పట్టుకున్నారు. అతడి నుంచి 50,000 నగదు, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. వైసీపీ హయాంలో వినోద్ అదుపు లేకుండా పేకాట శిబిరాలు నిర్వహించారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో ఈ నెల 20న శ్రీనివాస కళ్యాణం జరగనుందని గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు చెప్పారు. ఇవాళ పిడుగురాళ్లలోని జానపాడు రోడ్డులో జరగనున్న శ్రీనివాస కళ్యాణం ఏర్పాట్లను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ వేడుకను పురస్కరించుకుని బస్టాండ్ సెంటర్ నుండి గంగమ్మ గుడి వరకు విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరిస్తున్నారు. పిడుగురాళ్ల పట్టణం అంతటా స్వామివారి భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఈ కళ్యాణ మహోత్సవానికి భక్తులు భారీగా తరలి వచ్చే అవకాశం ఉండడంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు, అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఎమ్మెల్యే ఎరపతినేని తెలియజేశారు. అఖండ 2 మూవీ టీం కాశీ విశ్వనాథుని దర్శించుకుంది. సినిమా సక్సెస్ఫుల్ గా ప్రదర్శించబడుతోంది అని కాశీ విశ్వనాథుడు, విశాలాక్షి మాతల ఆశీర్వాదాల కోసం ఇక్కడికి వచ్చినట్లు హీరో బాలకృష్ణ తెలియజేశారు. హైదరాబాద్ రాష్ట్రపతి నిలయంలో ఫ్లోర్ ఆఫ్ రాష్ట్రపతి నిలయం పుస్తకాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, మంత్రి సీతక్క ఆవిష్కరించారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఆర్డర్ కాపీలో సంచలన అంశాలు ఉన్నాయి. ఎమ్మెల్యేల అఫిడవిట్ అంశాల ఆధారంగా గడ్డం ప్రసాద్ తీర్పునిచ్చారు. ప్రతి నెల బీఆర్ఎస్ పార్టీకి 5,000 చెల్లిస్తున్నాము అన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు తమ జీతాల నుంచి బీఆర్ఎస్ ఎల్పీ కోసం 5,000 కట్ చేసుకుంటున్నారని స్పీకర్కు రాసిన లేఖలో ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. కడియం, గూడెం మహిపాల్ రెడ్డి, కాళే యాదవ్, ప్రకాష్ గౌడ్ అఫిడవిట్లోనూ ఇదే కామన్ పాయింట్ ఉండడంతో పార్టీ మారినట్లు ఎలా భావిస్తారని ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. అయితే 5,000 పార్టీ కాంట్రిబ్యూషన్ కోసమేనని ఆర్డర్ కాపీలో స్పీకర్ స్పష్టం చేశారు. పార్టీ కోసం కాంట్రిబ్యూట్ చేస్తున్నప్పుడు ఆ పార్టీలో ఉన్నట్టే భావించాలని తెలియజేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు వేర్వేరు కాదని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. రామ్ అన్న పదం ఉన్నందునే ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై 2 పార్టీలు అభ్యంతరం చేస్తున్నాయి అన్నారు. నిర్మల్ జిల్లాలో గెలుపొందిన బీజేపీ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులను సత్కరించారు. తెలంగాణలో రోజురోజుకు బీజేపీపై ప్రజలకు విశ్వాసం పెరుగుతోంది అన్నారు. మంత్రి కొండా సురేఖ వరంగల్ మధ్య కోర్టులోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చహాత్ భాజ్పాయ్ కలిసి వసతులను పరిశీలించారు. విద్యార్థులతో సరదాగా ముచ్చటించారు. చిన్న పిల్లవాడిని ఎత్తుకొని లాలించారు. తన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. 5వ తరగతి విద్యార్థులు నాజీర్, శ్రావ్యతో పాఠాలు చదివించారు. బాగా చదువుకుని ఉన్నత స్థానంలో రాణించాలని ఆకాంక్షించారు. పాఠశాలకు మరిన్ని నిధులు వెచ్చించి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తాను అని హామీ ఇచ్చారు. బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని గద్దెదించేందుకు 40 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని ఆరోపించారు. 10 సంవత్సరాలు సీఎంగా ఉంటానని రేవంత్ కలలు కంటున్నారని, ఆయన పరిస్థితి మాత్రం దినదిన గండంగా ఉంది అన్నారు. 60% పైగా సీట్లు గెలుచుకుంటే వెంటనే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు పెట్టాలని ఆయన ముఖ్యమంత్రికి సవాల్ విసిరారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలతో ఉప ఎన్నికలకు వెళ్లే దమ్ముందా అని సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు. 66% జనం మీతోనే ఉంటే ఉప ఎన్నికలకు సిద్ధం కావాలి అన్నారు. కడియం శ్రీహరి బహిరంగంగా పార్టీ మారినట్లు చెప్పినా స్పీకర్కు వినపడలేదా అన్నారు. ఎమ్మెల్యేలను, స్పీకర్ను చూస్తే జాలేస్తుంది అన్నారు. ఇంత బతుకు బతికి ఏ పార్టీనో చెప్పుకోలేని దుస్థితికి వచ్చింది అన్నారు. సిరిసిల్లలో గెలుపొందిన సర్పంచ్ల సన్మాన కార్యక్రమానికి కేటీఆర్ హాజరై అభినందించారు. వనపర్తి కాంగ్రెస్ లో వర్గపోరు కొనసాగుతోంది. మాజీ మంత్రి చిన్నారెడ్డిపై వనపర్తి ఎమ్మెల్యే మేఘరెడ్డి పరోక్షంగా విమర్శలు చేశారు. తమ పార్టీలో ఓ సీనియర్ నేత పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతు ఇచ్చారని విమర్శించారు. గ్రామంలో బీఆర్ఎస్కే ఓటు వేయాలని ఆయన ప్రచారం చేశారని, దీనికి సంబంధించి ఆధారాలు ఉన్నాయని మేఘారెడ్డి ఆరోపించారు. పీసీసీ క్రమశిక్షణ సంఘానికి, ఏఐసీసీకి ఫిర్యాదు చేస్తానని మేఘారెడ్డి స్పష్టం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో జాగృతి అధ్యక్షురాలు కవిత పర్యటించారు. ఓపెన్ కాస్ట్ ప్రైవేటీకరణ ఆపాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రైవేటీకరణకు కేంద్రం టెండర్లు పిలుస్తోంది అని, ఒకవేళ అదే జరిగితే మణుగూరు ప్రజల జీవనం ప్రశ్నార్థకంగా మారుతుంది అన్నారు. ఓసీ విస్తరణ బాధ్యతలు సింగరేణికి ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకులపై బీఆర్ఎస్ నేతలు గొడ్డళ్లతో దాడులు చేస్తున్నారని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేతలు రౌడీయిజం ఎక్కువైంది అన్న కేటీఆర్ దీనికి సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. గొల్లపల్లిలో కాంగ్రెస్, బీజేపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగితే తాను బీజేపీ అభ్యర్థికే మద్దతుగా నిలిచినట్లు తెలియజేశారు. దాడులు చేస్తే ఏ పార్టీ వారినైనా సహించేది లేదు అని తేల్చి చెప్పారు.
మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. మెడిసిన్లో పీజీ విద్య కొనసాగించేందుకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఓ నిరుపేద విద్యార్థినికి తన ఇంటిని తాకట్టు పెట్టి రుణం ఏర్పాటు చేశారు. సిద్దిపేటకు చెందిన మమత అనే పీజీ వైద్య విద్యార్థినికి తన సొంత ఇంటిని బ్యాంకులో మార్టిగేజ్ చేసి 20 లక్షల రుణం ఇప్పించారు. మమతకు పీజీ ఎంట్రన్స్ లో సీటు వచ్చిన ట్యూషన్ ఫీజులకు ప్రతి ఏటా 7,50,000 చెల్లించాలని కాలేజీ యాజమాన్యం నిబంధనలు విధించింది. అయితే ఈ నెల 18లోగా ట్యూషన్ ఫీజు చెల్లించకపోతే సీటు తిరస్కరించే పరిస్థితి రావడంతో హరీష్ రావు తన ఇంటిని మార్టిగేజ్ చేసి 20 లక్షల రుణం ఇప్పించారు. కొండగట్టు ఆలయ అభివృద్ధికి టీటీడీ నిధులు మంజూరు చేసింది. కొండగట్టు ఆలయ అభివృద్ధికి టీటీడీ 30 కోట్లు కేటాయించినట్లు తెలంగాణ జనసేన ఇన్ఛార్జి శంకర్ గౌడ్ తెలియజేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సిఫార్సుతో కొండగట్టు ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరయ్యాయి. ఈ విషయాన్ని త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. రంపచోడవరం జిల్లాలో పోలవరాన్ని కలపాలి అంటూ ఈ నెల 22వ తేదీన మన్యం బంద్కు జిల్లా సాధన కమిటీ పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా బుట్టాయిగూడెం నుండి కేఆర్ పురం ఐటీడీఏ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రంపచోడవరం జిల్లాలో పోలవరం నియోజకవర్గాన్ని కలిపేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. గిరిజనులంతా ఒకే జిల్లాలో ఉంటే పరిపాలన సులభం అవుతుందని అన్నారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో జిల్లా సాధన కమిటీ ఆధ్వర్యంలో పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కర్నూలు నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం రసాభాస్గా సాగింది. సమావేశానికి మున్సిపల్ కమిషనర్ రాలేదు అన్న సాకుతో వైసీపీ కార్పొరేటర్లు సమావేశాన్ని బాయ్కాట్ చేశారు. దీంతో తాము చేస్తున్న అభివృద్ధి చూసి ఓర్వలేకని వైసీపీ కార్పొరేటర్లు సమావేశం నుంచి వెళ్లిపోతున్నారు అని టీడీపీ సభ్యులు కామెంట్ చేశారు. దీంతో ఇరుపక్షాల మధ్య కాసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే మేయర్ బీవై రామయ్య సమావేశాన్ని వాయిదా వేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అసుపాక పంచాయతీ ఎన్నికల కౌంటింగ్లో మోసం జరిగిందని కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి ధనలక్ష్మి ఆరోపించారు. కౌంటింగ్ జరిగే సమయంలో పోలీసులు అత్యుత్సాహం చూపించారని, హాల్లో లైట్లు ఆఫ్ చేసి బ్యాలెట్ పేపర్స్ మాయం చేశారని అన్నారు. ఎన్నికల అధికారులు పోలీసులు కుమ్మక్కై తనను ఓడించారని ధనలక్ష్మి కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. రీకౌంటింగ్ లేదా రీపోలింగ్ పెట్టాలని డిమాండ్ చేశారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం తీగారం గ్రామంలో హైడ్రామా చోటు చేసుకుంది. ఉప సర్పంచ్ పదవి కోసం కాంగ్రెస్ కార్యకర్తలు వార్డు సభ్యుడిని ఎత్తుకు వెళ్లారు. గ్రామంలో అందరూ చూస్తుండగానే బీఆర్ఎస్ మొదటి వార్డు సభ్యుడిని తీసుకువెళ్లారని, తీగారంలోని 8 వార్డుల్లో బీఆర్ఎస్ 5, కాంగ్రెస్ 3 చోట్ల గెలిచింది. సర్పంచ్గా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలుపొందారు. ఉప సర్పంచ్ పదవి కూడా కైవసం చేసుకోవడానికి ప్లాన్ వేసిన కాంగ్రెస్ కార్యకర్తలు గ్రామస్తులు చూస్తుండగానే వార్డు సభ్యుడిని ఎత్తుకు వెళ్లారు. మంచిర్యాల జిల్లాలో సర్పంచ్ ఎన్నికల ఫలితాలపై రగడ కొనసాగుతుంది. చెన్నూరు మండలం బావురావుపేట ఎన్నికల ఫలితాల్లో అక్రమాలు జరిగాయని సర్పంచ్ అభ్యర్థి సంతోష్ ఆందోళన నిర్వహించారు. మద్దతుదారులతో కలిసి ఎంపీడీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. తాటి శ్రీనివాస్ అనే అభ్యర్థి ఓడిపోయినా గెలిచినట్లు ధృవీకరణ పత్రం ఇచ్చారు అని ఎంపీడీఓతో వాగ్వాదానికి దిగారు. పోలైన ఓట్లకు లెక్కించిన ఓట్ల సంఖ్యలో తేడా ఉంది అని ఆరోపించారు. అయితే ఈ వివాదంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని ఎంపీడీఓ స్పష్టం చేశారు. మద్దతు ధర కోసం సీసీఐ కేంద్రానికి పత్తి అమ్మకానికి తెస్తే కొర్రీలు వేసి వెనక్కి పంపుతున్నారని రైతులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు జిల్లా ఎమిగనూరులోని సీసీఐ కొనుగోలు కేంద్రం జిన్నింగ్ మిల్లు వద్ద జాతీయ రహదారిపై దాదాపు గంటసేపు బైఠాయించి ఆందోళన చేశారు. దీంతో ఎమిగనూరు మంత్రాలయం జాతీయ రహదారిపై ఇరువైపులా 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. సమాచారం తెలుసుకున్న గ్రామీణ ఎస్ఐ శ్రీనివాసులు సిబ్బందితో కలిసి రైతులకు నచ్చజెప్పి ఆందోళనను విరమింపు చేశారు. 2 రోజులుగా పడిగాపులు కాస్తే కొర్రీలు వేసి తిరిగి పంపుతున్నారు అని రైతులు మండిపడుతున్నారు. తమ గ్రామాన్ని ప్రత్యేక గ్రామ పంచాయతీగా చేయాలి అంటే కర్నూలు జిల్లా మద్దికేర మండలం బసనేపల్లి గ్రామ పంచాయతీలోని మదనంతపురం గ్రామస్తులు 10 ఏళ్లుగా డిమాండ్ చేశారు. తమ గ్రామంలో 3,000 మంది జనాభా ఉన్నారని, 1,500 మంది ఓటర్లు ఉన్నారని తెలియజేశారు. బసనేపల్లి గ్రామ పంచాయతీకి వెళ్లాలంటే 4 కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తుంది అని, అలాగే 2 గ్రామాల మధ్య రోడ్డు సౌకర్యం కూడా సరిగ్గా లేదు అన్నారు. ఇప్పటికైనా తమ గ్రామాన్ని గ్రామ పంచాయతీగా చేయాలని కోరుతున్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం సోమర్పేట గ్రామంలో ఇటీవల జరిగిన ట్రాక్టర్ దాడి ఘటనకు నిరసనగా అఖిలపక్షం ఆధ్వర్యంలో బంద్ పాటించారు. ట్రాక్టర్తో దాడి చేసిన వ్యక్తితో పాటు బాధ్యుల అందరిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష నాయకులు ఎల్లారెడ్డి పట్టణ బంద్కు పిలుపునిచ్చారు. ఉదయం నుంచి ప్రారంభమైన ఈ బంద్ విజయవంతంగా కొనసాగింది. కాగా 2వ విడత జరిగిన ఎన్నికల్లో ఆ గ్రామ సర్పంచ్గా ఎన్నికైన కురుమ పాపయ్య వర్గీయులు ఈ దాడికి పాల్పడ్డారు.
సత్యసాయి జిల్లా ధర్మవరం మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ స్థలాలకు రక్షణ కరువైంది. ప్రభుత్వ స్థలం ఖాళీగా కనిపిస్తే చాలు కబ్జాదారులు అక్కడ వాలిపోతున్నారు. ధర్మవరం మున్సిపాలిటీ పరిసర ప్రాంతాల్లో ఉన్న విలువైన స్థలాలపై ఈ కబ్జా రాయుళ్లు కన్నేశారు. వెనువెంటనే ప్రభుత్వ స్థలాలను ఎలా ఆక్రమించుకోవాలని ప్రణాళికలు రచించుకొని రంగంలోకి దిగిపోతున్నారు. తాజాగా ధర్మవరం మున్సిపాలిటీకి సంబంధించి కొంత భాగం ఇరిగేషన్కు సంబంధించిన 3 ఎకరాల భూమిని ఆక్రమించి కట్టడాలు కూడా మొదలుపెట్టారు. ప్రభుత్వ స్థలాలను కాపాడాల్సిన ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు అన్న విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వ భూములు కాపాడాలని పలువురు కోరుతున్నారు. మేడ్చల్ మెడిసిటీ ఆసుపత్రిలో ఓ మహిళ ఆపరేషన్ను వైద్యులు మధ్యలోనే వదిలివేశారు. బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. తమ బిడ్డను కాపాడాలి అంటూ ఆసుపత్రి ముందు ధర్నా చేపట్టారు. ఆలియాబాద్ గ్రామానికి చెందిన పుష్పలత కొద్ది రోజుల క్రితం హెర్నియాతో ఆసుపత్రిలో చేరింది. అన్ని టెస్టులు చేసిన వైద్యులు ఆపరేషన్ చేస్తామని చెప్పారు. సర్జరీ చేస్తూ సరైన పరికరాలు లేవని మధ్యలో వదిలివేశారు. పేషెంట్ను మరో ఆసుపత్రికి తీసుకువెళ్లాలి అని బంధువులపై ఒత్తిడి తెచ్చారు. దీంతో తమ బిడ్డను కాపాడాలి అంటూ పుష్పలత కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. నంద్యాల జిల్లా నందికొట్కూరులో చాక్లెట్ల కలకలం రేగింది. ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో చాక్లెట్లు తిని 11 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్కూల్లో అందరికీ పంపిణీ చేయాలని ఓ విద్యార్థినికి 2 రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తి చాక్లెట్లు ప్యాకెట్ ఇచ్చాడు. ఆ విద్యార్థిని స్కూల్లో పీఈటీ టీచర్తో పాటు పలువురు విద్యార్థినులకు చాక్లెట్లు పంపిణీ చేస్తుంది. చాక్లెట్లు తిన్నప్పటి నుంచి విద్యార్థినులు కడుపు నొప్పి, వాంతులతో ఇబ్బంది పడడంతో ఆసుపత్రికి తరలించారు. అవి ఏం చాక్లెట్లు అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే అంతర్జాతీయ హస్తకళ ఉత్సవం ఆల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళా రేపటి నుంచి శిల్పారామంలో ప్రారంభం కానుంది. హైదరాబాద్ క్రాఫ్ట్స్ ప్రేమికులు, చేనేత కళాకారులు ప్రయోజనార్థం డెవలప్మెంట్ ఆఫ్ కమిషనర్, మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్, భారత ప్రభుత్వం, నేషనల్ జూట్ బోర్డు, శిల్పారామం సంయుక్త నిర్వహణలో 450 స్టాళ్లను ఈ మేళాలో ఏర్పాటు చేయనున్నారు. ఇక ఈ మేళాలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని చేనేత, హస్త కళాకారులను ప్రోత్సహించాలని శిల్పారామం స్పెషల్ ఆఫీసర్ జి కిషన్ రావు కోరారు. స్టాల్స్ శిల్పారామం మాదాపూర్లో ఆహ్లాదకరమైన ఆవరణంలో రేపటి నుండి చేనేత ఉత్సవం ప్రారంభమవుతుంది. ప్రతిరోజు శాస్త్రీయ, జానపద, సంగీత, వాయిద్య, సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేయడం జరిగాయి. సౌత్ జోన్ కల్చరల్ సెంటర్ తంజావూరు మరియు సౌత్ సెంట్రల్ జోన్ కల్చరల్ సెంటర్ నాగ్పూర్ వారు సిద్ధి, డమాల్, ఫాగ్ మరియు ఘుమార్ చౌ నృత్యం, గారడీ, గొంబే, కర్ఘం, కావడి, సంబల్పూరి జానపద నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ అస్సాం అసోసియేషన్, మహారాష్ట్ర అసోసియేషన్ వారి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగాయి. ఇక భారతీయ కళాకారులు కాక ప్రవాస భారతీయులు లండన్, దుబాయ్, కాలిఫోర్నియా, హవాయ్, టెక్సాస్, ఫోలింగ్స్ వెళ్లే హాంకాంగ్ అలాగే కళాకారులు అక్కడి నుంచి పాల్గొంటున్నారు. రంగురంగు పూలతో, విద్యుత్ దీపాలతో శిల్పారామం సుందరంగా తీర్చబడుతుంది. ఇక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని చేనేత హస్త కళాకారులను ప్రోత్సహించవలసినదిగా స్పెషల్ ఆఫీసర్ శిల్పారామం శ్రీ జి కిషన్ రావు ఐఏఎస్ తెలియజేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి సందీప్ మెహతా, బ్యాడ్మింటన్ ప్లేయర్ శ్రీకాంత్, టీటీడీ మాజీ ఈవో సాంబశివరావు తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. తీర్థప్రసాదాలను స్వీకరించారు. టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖర్ తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న ఆయన శ్రీవారి దర్శనం అనంతరం తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. హైదరాబాద్ రాయదుర్గంలో ఎస్ఓటీ పోలీసులు భారీగా గంజాయి సీజ్ చేశారు. ఐటీ ఉద్యోగులే లక్ష్యంగా గంజాయి సరఫరా చేస్తున్న సోహెల్ను అదుపులోకి తీసుకున్నారు. పక్కా సమాచారంతో దాడి చేసి అతన్ని పట్టుకున్నారు. ఇక నిందితుడి నుంచి 17 కేజీల గంజాయి, 2 గ్రాముల MDMA డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు మహారాష్ట్రలోని నాందేడ్ నుంచి గంజాయి తెస్తున్నట్లు గుర్తించారు. గంజాయి తీసుకున్న మరో 5గురిని అదుపులోకి తీసుకున్నారు. కడప జిల్లా రైల్వే కోడూరులో టాస్క్ ఫోర్స్ అధికారులు ఎర్రచందనం స్మగ్లర్లు పట్టుకున్నారు. స్థానిక SRK హోటల్లో స్మగ్లర్లు మకాం వేశారు అన్న సమాచారంతో టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు చేశారు. స్మగ్లర్లను పట్టుకుని హోటల్కు తాళం వేసి విచారించారు. వీరితో పాటు అనంతరాజుపేట ఎస్టీ కాలనీకి చెందిన సుబ్రహ్మణ్యం అనే వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. సంగారెడ్డి జిల్లా కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఎండు గంజాయి చాక్లెట్లు పట్టుబడ్డాయి. కొల్లూరు ORR సర్వీస్ రోడ్డు వద్ద గంజాయి చాక్లెట్లను విక్రయిస్తున్న వ్యక్తిని మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు, కొల్లూరు పోలీసులు సంయుక్తంగా దాడులు చేసి పట్టుకున్నారు. ఇక వెస్ట్ బెంగాల్కు చెందిన సోమనాథ్ దాస్ అక్కడి నుంచి కొనుగోలు చేసిన గంజాయిని ఇక్కడ విక్రయిస్తున్నట్లు తెలియజేశారు. అతని నుంచి అరకిలో ఎండు గంజాయి, 220 గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెనాలిలో దొంగలు రెచ్చిపోతున్నారు. వారం రోజుల వ్యవధిలో 8 చోట్ల చోరీలకు పాల్పడ్డారు. ఇళ్లు, ఆలయాలే టార్గెట్ గా చోరీలకు పాల్పడుతున్నారు. వరుస చోరీలతో తెనాలి మండలంలోని గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ప్రతి ఒక్కరూ ఇళ్లలో సీసీ కెమెరాలు అమర్చుకోవాలి అని సీఐ సాంబశివరావు ప్రజలకు సూచించారు. దొంగలను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. ఖమ్మంలో బంగారం వ్యాపారంపై దాడి కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఖమ్మం రైల్వే స్టేషన్ సమీపంలో శ్రీపాల్ జైన్ అనే బంగారం వ్యాపారిపై దుండగులు దాడి చేసి 40 తులాల బంగారాన్ని ఎత్తుకువెళ్లారు. ప్రధాన నిందితుడు మిఠాలాల్ ను ఇంతకు ముందే అరెస్ట్ చేయగా తాజాగా మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ కేసుతో సంబంధం ఉన్న మరో 2 పరారీలు ఉన్నారు. సత్యసాయి జిల్లా బసంపల్లి రైల్వే స్టేషన్ వద్ద బెంగళూరు నుండి అనంతపురానికి వెళ్తున్న ప్యాసింజర్ రైలు ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రైల్లో ప్రయాణిస్తున్న చిన్నారులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఇక అధికారులకు సమాచారం అందించినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా రైలు ఆగిన ప్రదేశం నుండి బయటకు వెళ్లడానికి ఎటువంటి వాహనాలు రాకపోవడంతో ఎక్కడికి వెళ్లాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల ముగింపు సందర్భంగా ఆసక్తికర సన్నివేశం జరిగింది. నిన్న ఓమన్ నుంచి భారత్ కు చేరుకున్న ప్రధాని మోదీ ఇవాళ ఎంపీలతో ఛాయ్ పే చర్చ నిర్వహించారు. స్పీకర్ ఓం బిర్లా సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రియాంక గాంధీ, రాజ్నాథ్ సింగ్, రామ్మోహన్ నాయుడు, అఖిలేష్ యాదవ్, సుప్రియా సూలే ప్రతిపక్ష నేతలు పాల్గొని సందడి చేశారు. ఈ సమావేశంలో ప్రియాంక నియోజకవర్గం వాయనాడ్ గురించి మోదీ చర్చించినట్లు తెలుస్తోంది. శీతాకాల సమావేశాలు మరికొన్ని రోజులు జరిగి ఉంటే బాగుండేదని ప్రతిపక్షాలు మోదీ వద్ద ప్రస్తావించారు. సభలో వాదోపవాదాలు జరిగినప్పటికీ ఇక్కడ ప్రభుత్వం, విపక్షాల మధ్య స్నేహపూర్వక వాతావరణం కనిపించింది. తన పదవిపై వస్తున్న ఆరోపణలకు చెక్ పెట్టారు. కర్ణాటక సీఎం సిద్దరామయ్య డీకే శివకుమార్తో 2.5 ఏళ్ల అధికార మార్పిడి ఒప్పందం జరిగింది అన్న ప్రచారాన్ని ఆయన తోసిపుచ్చారు. తానే పూర్తి 5 ఏళ్ల కాలం ముఖ్యమంత్రిగా కొనసాగుతానని హైకమాండ్ ఆదేశించే వరకు తానే సీఎం అని స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానమిస్తూ అలాంటి ఒప్పందం ఏదీ లేదని ఆయన తేల్చి చెప్పారు. కేరళలోని ఎర్నాకులం అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. నార్త్ పోలీస్ స్టేషన్లో ఓ గర్భిణిని ఎస్హెచ్ఓ ప్రతాప్ చంద్రన్ నెట్టివేసి చెంపదెబ్బ కొట్టిన సీసీటీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. తన భర్తను అక్రమంగా అరెస్ట్ చేశారని బాధితురాలు అడగడానికి వెళ్లగా ఆమెపై దాడి చేశారు. గతేడాది జూన్లో ఈ సంఘటన జరగ్గా ఉన్నతాధికారులు అంతర్గత విచారణకు ఆదేశించారు. అదే సమయంలో రాజకీయ దుమారం రేగడంతో స్పందించిన ముఖ్యమంత్రి సదరు అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీని ఆదేశించారు. దీంతో వెంటనే ఆఫీసర్ను సస్పెండ్ చేస్తూ